6 హామీలు ప్రజల అభిప్రాయం సేకరించే తీసుకున్నాం అంటున్నారు. ఈ అమలు కాని హామీలు ఇచ్చారు. వీటితో ప్రభుత్వం ఓకే మీరు వచ్చిన తర్వాత అమలుపరచాలని అనుకుంటున్నారు. వీటిని అమలుపరచడానికి వనరులు కూడా చాలా కీలకం. వాటి మీద మీరు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? హామీలు అయితే చాలా గొప్పగానే ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే హామీలే. కానీ దాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? స్వామి గారు మీరు మంచి ప్రశ్న అడిగారు. అంటే వాస్తవంగా మనం ఇచ్చిన హామీ అమలుపరచబడాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది చిత్తశుద్ధి. వీ షుడ్ డెడికేట్ టు ఇంప్లిమెంట్ ది ప్రామిస్ వాట్ వి మేడ్. మనం ఏ ప్రామిస్ అయితే చేసామో ఆ ప్రామిస్ని మనం నిలబెట్టుకునేలాగా ఉన్నప్పుడే హామీ అమలవుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, మిగతా మంత్రులందరూ కూడా సీతక్క గారు కానీ, సురేఖ్ గారు కానీ, మనకి శ్రీధర్ బాబు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ, అందరూ కూడా బేసికల్గా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అందరూ కూడా కొంత కమిట్మెంట్ ఉన్న మంత్రులే ఈరోజు వచ్చారు. కాబట్టి మొత్తం మంత్రివర్గం అంతా కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉంది హామీలు అమలు చేయాలని. అది అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే నిజంగా వనరులు ఉన్నాయని. అదే ప్రశ్న. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లండి. ఈరోజు ఈ హామీలను అమలుపరచడానికి మాకు కావాల్సిన బడ్జెట్ 65,000 కోట్లు. ఒరిజినల్ బడ్జెట్ 2,90,000. మాకున్న ఈ హామీలన్నీ అమలుపరిస్తే 65,000 కోట్లు ఇంకా మాకు ఉంది కదా. గత ప్రభుత్వం విపరీతంగా దుబారా చేసింది. అంటే ఉత్పాదన వ్యయానికి అలాగే ఆదాయానికి మధ్య వాళ్ళు బేసికల్గా సరే లెక్క కట్టలేకపోయినారు. అంటే మనకు ఎంత వనరులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెట్టాలి దాని మీద వాళ్ళకి సరిగా అంచనా లేకుండా ఉండేది. తర్వాత ఎప్పుడైనా మనకు బడ్జెట్లో రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే రెవెన్యూ ఖర్చు, అట్లా క్యాపిటల్ వ్యయం. రెవెన్యూ వ్యయం, క్యాపిటల్ వ్యయం. అంటే రెవెన్యూ వ్యయం అంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకి జీతభత్యాలు, పెన్షన్స్, ఇవన్నీ కూడా. అంటే మనం ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి రాదు. అది క్యాపిటల్ వ్యయం అంటే మనం పెట్టిన ఖర్చు మనకు తిరిగి వస్తుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ. దాని కింద 1,00,000 ఎకరాల్లో పంట పడుతూ ఉన్నది. మళ్ళీ అది గవర్నమెంట్గా వస్తుంది. కాబట్టి అది దాన్ని మనం క్యాపిటల్ వ్యయం అంటాం. అదే లాస్ట్ టైం గవర్నమెంట్ క్యాపిటల్ వ్యయం చేయలేదు, ఎక్కువగా రెవెన్యూ వ్యయం చేసింది. ఇప్పుడు మనం మేడిపండు అంటున్నాం, వైట్ ఎలిఫెంట్ అంటున్నాం, దేని కాళేశ్వరాన్ని, అట్లాంటి వాటి మీద విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల దేనికైతే ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టలేదు. ప్రయారిటీల లోపం ఉంది. ఈసారి మేము ప్రయారిటీలను ఖచ్చితంగా చర్చించాం. కాబట్టి 6 గ్యారంటీలు అవుతున్నాయో వాటి అమలు చేస్తాం. మీరు మొన్న విడుదల చేశారు శ్వేతపత్రం, మీరే రిలీజ్ చేశారు. రాష్ట్రం అప్పుల కుప్పలాగా ఉంది. విద్యుత్ రంగంలో కూడా ఉచిత విద్యుత్ ఇవ్వటం కూడా చాలా కష్టం ఇప్పుడున్న ఆ అప్పులకైతే అని అన్నారు. ఇప్పుడు వచ్చి మీరు ఈ 6 హామీలను ఎంతవరకు సక్సెస్ చేయగలరు? అది ప్రజలు ఎలా నమ్మగలుగుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి స్వామి గారు, ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటే అధికారం కోసం చెప్పారు కానీ అవన్నీ అమలు కావు. ఇంకోటి ఇలాగ 6 నెలల్లోనే మళ్ళీ గవర్నమెంట్ మారిపోతుంది, మేమే వస్తున్నాం అని కూడా ఒక ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్. ఇందులో 2 అంశాలు, వేరు అంశాలు. ఒకటి 6 హామీలు గ్యారంటీ అమలవుతాయని ఇంతకుముందు చెప్పాను నేను. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు. ఈ గ్యారంటీల అమలుకి మనకు కావాల్సిన 65,000 కోట్లు ఉన్నాయి కదా డబ్బులు. రెండో అంశం ఏంటంటే తెలంగాణ ఒరిజినల్గా ధనవంతమైన రాష్ట్రం అండి. మీకు నేను ఒక సోషల్ సైన్స్కి సంబంధించిన స్కాలర్గా నేను ఒక విషయం చెప్తాను. నేను 1948 సెప్టెంబర్ 15న ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైన ప్రాంతం. అప్పటి నుంచి 1956 మధ్య అప్పుడు ఈ రాష్ట్రం పేరు హైదరాబాద్ రాష్ట్రం. ఇది మొత్తం భారతదేశంలో అత్యంత ధనవంతమైన రాష్ట్రాల్లో ఒకటి. ఈ విషయాన్ని నేను చెప్పలేదు, అప్పుడు గోర్వాల కమిటీ చెప్పింది. అంటే ఈ రాష్ట్ర పునాదులే ధనవంతమైన రాష్ట్రం. 2014లో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులతో ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ ఒరిజినల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేరకముందు ఈ ప్రాంతం ధనిక ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బేసికల్గా చేరిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రం ఏదైతుందో ఇది మళ్ళీ మనకు ధనవంతమైన రాష్ట్రంగా ఉంది. అంటే మిగులు నిధులతోటి బేసికల్గా ఏర్పడిన రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మనం చూడాలి. కానీ భౌగోళికంగా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం. అట్లాగే ఇది వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉంది ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశానికి. అంటే ధనిక రాష్ట్రంగా ఏర్పడే రాష్ట్రాన్ని మళ్ళీ ధనిక రాష్ట్రంగా చేయడం సాధ్యమైందా? సాధ్యం కాదా? దీని మొత్తం జీవితమే సంక్షోభంలో ఉంది, దీని జీవితమే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటే దాని డిఫరెంట్. నేను 2 ఎగ్జాంపుల్ చెప్పాను. 1948 to 1956 మధ్య ఈ ధనిక ప్రాంతం, 2014 ముందు ఈ ధనిక ప్రాంతం మిగులు రాష్ట్రంతో ఏర్పడింది. కాబట్టి మిగులు రాష్ట్రంతో ఉన్నదాన్ని ఎకానమీ మెయింటైన్ చేయరాక దానివల్ల కుటుంబ అవసరాల కోసమో లేదా కార్యకర్తల అవసరాల కోసమో, పార్టీ అవసరాల కోసమో, తమ స్వప్రజాల కోసమో, తమ స్వార్థం కోసమో దీని అప్పుల రాష్ట్రంగా మార్చారు. కాబట్టి కొంచెం మళ్ళీ మనం సరి చేసుకోండి. మొత్తం ఇంటి శుభ్రంగా ఉన్న ఇంటిలో చెత్త వచ్చింది, ఊడ్చేస్తాం, మళ్ళీ అది శుభ్రంగానే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి మా ప్లాన్స్ మాకున్నాయి. నెంబర్ 1. రెండో ప్రశ్నకు సమాధానం ఏంటంటే
ఎంత దుర్మార్గం అండి. 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోద్దని చెప్పడం అనేది ఎంత దుర్మార్గం. అంటే ప్రజలు ఎవరు ఎన్నుకున్నారు? మెజారిటీ సీట్లు అంటే మనకి గవర్నమెంట్ ఏర్పడడానికి అవసరమైన సీట్లు ఏ పార్టీకి వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి కదా. పరిపాలన చేసే అవకాశాన్ని ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కదా. అంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మీరు పరిపాలించు అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటిన్యూ కావాలి కదా 5 ఏళ్ళు. కానీ పెళ్లి శాపాలు పెడితే ఉట్టి ఊడి కింద పడదు. తెలంగాణలో ఉట్టి అని పెడతారు, పైన భోజనం అంతా దాచుకుంటారు. పిల్లికి అందదా ఉట్టి, దాన్ని చాలా జాగ్రత్తగా కడతారు పిల్లి దొరకకుండా. పిల్లి కింద అరుస్తుంటుంది అన్నట్టు, ఎంత అరిచినా కూడా ఉట్టి వచ్చి పిల్లి ముందర పడదు కదా. అట్లాగే 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అనుకునే ఈ దగుల్బాజీ మాటలు ఏవైతున్నాయో, ఈ దుర్మార్గం మాటలు ఏవైతున్నాయో, ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ఇవి ప్రజాస్వామ్య ప్రక్రియకు వ్యతిరేకం. అంటే నువ్వు ఓడిపోయి ప్రజలు ఇంకో పార్టీకి మ్యాండేట్ ఇస్తే దాన్ని భరించలేవా? అంటే కూలిపోవాలా ప్రభుత్వం? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇప్పటికి నువ్వే ఉండాలి, ఇది రాజరికమా? కాబట్టి ఎవరైతే ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తారో కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా. కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి ప్రలాపాలు చేయకండి. కంపేర్ చేయండి. మేము 5 ఏళ్ళు పరిపాలన చేస్తాం, మీరు గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేస్తారు, కంపేర్ చేయండి. నెక్స్ట్ ఎన్నికల్లో వెళ్ళండి. మేము ఈ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు, మా పరిపాలన బాగుండదు, వెళ్ళండి. నిజంగా మేము ఫెయిల్ అయితే మళ్ళీ సక్సెస్ అయింది మీరే కదా. కానీ ఓపిక లేకుండా 6 నెలల్లో కూలుస్తామంటే నీకు ప్రజాస్వామ్యం విశ్వాసం లేదు, ప్రజల తీర్పు పట్ల విశ్వాసం లేదు. మీరు మొనార్కీని కోరుకుంటున్నారు. రాజు ఒకసారి పవర్లోకి వస్తే జీవితాంతం రాజుగా ఉండాలనుకుంటున్నారు. అది రైట్ కాదు. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రజలు చాలా తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టాలి. అలాంటి అవకాశం ప్రతిపక్షాలకు మీరే ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఒక 3 రోజుల దాకా ఒక పెద్ద నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అంటే వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షాలు కూడా అదే చెప్పారు, అది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ పెత్తనం ఉంటుంది, ఢిల్లీ నుంచి నిర్ణయాలు రావాలి అన్నట్టుగానే. తర్వాత 2-3 రోజులు ప్రమాణ స్వీకారానికి ముందు 2 రోజులు జరిగిన ఈ హోటల్లో క్యాంపెయిన్స్ కానీ, ఢిల్లీ వెళ్ళటం కానీ, నిర్ణయాలు కానీ ఇవన్నీ చూస్తే అలాగే అనిపించింది. దాన్నే ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు, ఇది ఇప్పుడే ఎలా ఉంటే ఇంకో 6 నెలల దాకా ఉండదు కదా అని. స్వామి గారు నవ్వుతూ చెప్తుంటారు. మేము మొన్న ఎన్ని రాష్ట్రాలు ఎన్నికలు అయినాయండి? 5 రాష్ట్రాలు. అన్ని రాష్ట్రాల కన్నా ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రం ఏదండి? తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రకటించిన రాష్ట్రం ఏదండి మొట్టమొదటిసారిగా? తెలంగాణనే. తర్వాత బీజేపీ వాళ్ళు లేట్గా చేశారు. నేనే చెప్తున్నాను కదా మీకు. నెంబర్ 1 అయిపోయిందా? నెంబర్ 2, 2018లో ఎన్నికలైనాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గాన్ని ఎన్ని రోజుల తర్వాత ఏర్పాటు చేశారండి? దాదాపు 1 నెల రోజుల తర్వాత. ముఖ్యమంత్రి ఆయన సింహాసనం కూర్చొని 1 నెల రోజుల తర్వాత మంత్రివర్గమే లేదు. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి విషయంలో క్రిటిసైజ్ చేసే అవకాశము టీఆర్ఎస్కి లేదు, బీజేపీకి అంతకంటే లేదు. మీకు ఒక విషయం చెప్తున్నానండి. ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటున్నారు? ఎవరు ఎన్నుకోవాలి? ఎమ్మెల్యే ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలు గెలిచిన రోజు 3 తారీఖున రిజల్ట్ వచ్చినాక నైట్ అందరూ వచ్చి ఓట్ల రూపంలో రెస్ట్ తీసుకున్నారు. అప్పటికే వాళ్ళు విపరీతమైన ప్రచారంలో ఉండేది. దాని తర్వాత మేము ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోలేదా? ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న ప్రక్రియ ఏ పార్టీ చేసింది? బీఆర్ఎస్ చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఎమ్మెల్యేలు మీరు ఎవరిని కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? మెజార్టీ ఎమ్మెల్యేల పేర్లను తీసుకొని మాది జాతీయ పార్టీ, జాతీయ నాయకత్వాన్ని మేము చెప్పాలి కదా. మా చేయి గుర్తు ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్కు నాయకత్వం ఉంటుంది కదా, నాయకత్వం అని చెప్పినారు. చెప్పిన తర్వాత ఏం చేశారు? మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారమే రేవంత్ రెడ్డి గారి పేరు సూచించబడ్డది. ఒకరిద్దరు సీనియర్ సభ్యులు వాళ్ళ అభిప్రాయాన్ని అధిష్టానం చెప్పాలనుకున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడారు, అధిష్టానానికి వాళ్ళ అభిప్రాయం చెప్తే విన్నారు. తర్వాత వాళ్ళే ప్రతిపాదించారు కదా. అది ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారం జరిగిందా, లేకపోతే మేము ఇంట్లో కూర్చొని తలలేసి భయపెట్టించి ముఖ్యమంత్రి గారి పేరు ప్రకటించామా? ఇంత డెమోక్రటిక్ ప్రాసెస్ జరుగుతుంది. దీన్ని చూసి సంతోషపడాలని కుళ్ళుకుంటున్నారంటే అవేవి కూడా ప్రజాస్వామ్య పార్టీలు కావు, ఇతర పార్టీలు. వాళ్ళు ఆయన పక్కల నుంచి లేచి వచ్చి ఆయన ఏం చెప్తే అదే శాసనం. మనకి బాహుబలి సినిమాలో ఉంటుంది కదా, నా మాటే శాసనం. నా మాటే శాసనం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ పనికి వస్తా? రాజకీయ వ్యవస్థ మాట అది. రాజకీయ వ్యవస్థను ఎవరు పెంచి పోషిస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మోర్ డెమోక్రటిక్గా ఉంది. దాన్ని చూసి హర్షించాలి. మీ పార్టీలను కాంగ్రెస్ పార్టీ ఫంక్షనల్గా చేసుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాపనార్థాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ చేసి తప్పు చేసిందంటే రైట్ కాదు. క్లియర్గా నేనే చెప్పాను, 2 ఎగ్జాంపుల్ చెప్పాను నేను. తెలంగాణలో మంత్రివర్గ ఎగ్జాంపుల్ చెప్పాను, అక్కడ మిగతా రాష్ట్రాల ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకేం కావాలి మనకి?